హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు అయితే ఈజీ మెథడ్లో బీడ్స్ వేసేసి బేబీ కుచ్చి ఎలా వేసేది అనేది చూపిస్తాను. చూడండి, ఎక్కడ స్కిప్ కాకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీ మెథడ్లో నేర్పిస్తాను. యావ నీడని అయితే యూస్ చేస్తే మీకు చాలా ఈజీగా బీడ్ అనేది ఇన్ని థ్రెడ్స్లో పాస్ అవుతుంది అనేది అంతా నేను నీట్గా చూపిస్తాను. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో అయితే చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే కొత్తగా నేర్చాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఆల్రెడీ వేస్తున్నారో వాళ్ళు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఈ డిజైన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే డిజైన్ ఎలా వేసేది అనేది చూస్తాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నీడలు యావది యూజ్ చేస్తాను అనేది నేను చూపిస్తాను మీకు. చూడండి, ఇది ఒక స్మాల్ నీడల్ ఇక్కడ కొద్దిగా సన్నగా ఉండాలి. ఇది దప్పం నీడలు. చూడండి ఫ్రెండ్స్, ఈ పొజిషన్ దప్పంగా ఉంటే బీడ్ అనేది పయ్యేదానికి కష్టమవుతుంది. ఇది కొద్దిగా స్మాల్ ఉంది కాబట్టి ఇలా తీసుకోవాలి. స్మాల్ ఉండేది తీసుకుంటే మీరు బీడ్స్ అనేది ఇది 60 రౌండ్స్ థ్రెడ్ తీసుకున్నా కూడా ఈజీగా ఈ నీడల్ లోపలికి బీడ్స్ అనేది పోతుంది ఫ్రెండ్స్. లేదంటే దొప్పం తీసుకున్నారంటే పోదు. నేనైతే 2 కలర్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. శారీ కలర్ ఒకటి, పళ్ళు కలర్ ఒకటి, థ్రెడ్ 2 కలర్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఈ బీడ్స్ అయితే నేను యూస్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ కాపర్ బీడ్స్ యూస్ చేస్తానని అంటే నేను శారీ మొత్తం మనకైతే కాపర్ కలర్లో ఉంది జరీ, అందుకే కాపర్ బీడ్స్ అయితే మనం యూస్ చేస్తాము. మీకేమన్నా సిల్వర్ కలర్ ఉంటే జరీ సిల్వర్ యూస్ చేయండి, లేదంటే గోల్డ్ ఉంటే గోల్డ్ కూడా యూస్ చేయండి. ఏ కలర్ అయితే మీకు జరి వచ్చిందో ఆ కలర్ బీడ్స్ అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అప్పుడైతే. ఇప్పుడైతే మనం ఎలా వేసేది అనేది చూపిస్తాం రండి. మొదలుకి ఇక్కడ కింద నీకు ఈ నీడలు ఇలా పైకి కుచ్చుకోవాలా. కుచ్చుకుని అయినా కదా ఇలా నీట్గా తీసుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక బీడు ఇలా ఈ నీడల్లోకి వేసుకొని ఈ నీడల్లో నీకు ఈ థ్రెడ్ లోపలికి ఇలా పోవాలన్నమాట. ఇలా ఇలా తీసుకొని నీట్గా శారీ దాకా తీసుకొని పోయి మనకి వెనకాలైతే ఈ పక్కన కుచ్చికి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసేసి వదులుకోండి. బిగినర్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఇలా వెనకాలకైతే ఎంత థ్రెడ్ కావాలైతే అంత థ్రెడ్ అయితే వదులుకున్నారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ జరీ తీసుకోండి. 2 ఫింగర్స్లో ఇలా టైట్గా పట్టుకొని జరీ తీసుకొని జరీలో 3-4 రౌండ్స్ ఇలా చుట్టుకోవాలి. 1 2 3 4 రౌండ్స్ ఇలా చుట్టుకుని అయినాక ఇది నీట్గా ఇలా వేసుకోవాలి. నాట్స్ ఇక్కడ అంతే ఒక 3-4 నాట్స్ వేసుకోండి. వేసుకుని అయినాక ట్రిమ్మర్ తీసుకొని జరీని కట్ చేయండి. జరీని కట్ చేసింది అయినాక మళ్ళీ కుచ్చు లెంత్ కూడా ఎంత కావాలంటే చూసి కట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అన్నమాట. ఇది వేసింది అయినాక మళ్ళీ ఇంకొక కలర్ అయితే చూపిస్తాను. చూడండి, నీట్గా తెల్లదంటే కింద నీకు శారీకి ఇలా పైకి నీళ్ళల్లో కుచ్చుకొని ఇలా థ్రెడ్ని అయితే తీసుకున్నాము. పైకి తీసుకుని అయినాక ఇప్పుడు ఇంకొక బీడ్ ఎత్తుకొని కాపర్ బీడ్స్ అయితే మనం కుచ్చికి కలర్ అయితే యూస్ చేస్తాము. ఆ బీడ్ ఎత్తుకొని ఇలా నీడల్లో నీకు ఇక్కడ థ్రెడ్లాకి ఇలా బీడ్స్ పుష్ చేసుకోవాలి. ఇలా చేసుకుని అయినాక ఈ శారీ దాకా ఈ బీడ్స్ ఎత్తుకుని పోయి ఇలా తీసుకొని ఇక్కడ వెనకాలకైతే మనం ఈ కుచ్చు లెంత్కి ఎంత కావాలో అంత లెంత్ వదులుకోండి. బిగినర్స్ అయితే కొద్దిగా ఎక్కువ వదులుకోండి అని చెప్పినాను కదా ఫ్రెండ్స్, అట్లా వదులుకోండి. ఈ 2 ఫింగర్స్ నీకు ఇలా టైట్గా పట్టుకొని జరీ అయితే తీసుకొని జరీలా 3-4 రౌండ్స్ ఇలా చుట్టుకోవాలి కుచ్చుకి. ఇలా అన్నమాట. చుట్టుకుని అయినాక మళ్ళీ ఇక్కడ నాట్స్ వేసుకోండి. ఒక 4 నాట్స్ టైట్గా. 1 2 3 4 ఇలా 4 నాట్స్ వేసుకొని ట్రిమ్మర్ తీసుకొని జరీని ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకుని అయ్యాక కొంచెం లెంత్ అయితే ఎంత కావాలని చూసి ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. శారీ పూర్తి ఇలాగే ఫినిష్ చేసుకొని పోదాము. శారీ కలర్ ఒకటి, పళ్ళు కలర్ ఒకటి, ఇలా స్టెప్ బై స్టెప్ నేను ఒక్కొక్క కలరు ఒక్కొక్క కుచ్చు ఇలా వేసుకొని పోతాను. మీరైతే ఒకే కలర్లో కస్టమర్ కావాలన్నారంటే ఒకే కలర్లో వేసుకోవచ్చు. లేదంటే ఆ కలర్ ఈ మామూలు శారీ కలర్ 2 కుచ్చు, మళ్ళీ పళ్ళు కలర్ 2 కుచ్చు అలా అయినా వేసుకోవచ్చు. మీకైతే మీ కస్టమర్ ఎలా నచ్చుతుందో, మీ కస్టమర్కి ఎలా సాటిస్ఫాక్షన్ అవుతుందో అలా అయితే చూసి మీరైతే వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా ఒక్కొక్క కుచ్చు ఒక్కొక్క కలర్ ఇలా అయితే వేసుకుంటూ వెళ్తున్నాను. మన ఛానల్ ఎవరైతే వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ డిజైన్స్ ఏమైనా లైక్ అయినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.